హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు పిల్ల ఆంధ్ర అబ్బాయి. ఇదొక్క రెయినీ డే, సో చాలా చల్లగా ఉంది బయట. అదేమో తెలియదు కానీ మాకు సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. అందరం ఫ్రీజర్ టౌన్ వెళ్దామనేసి స్టార్ట్ అవుతున్నాము. అక్కడ చూస్తే బయట వాన వస్తూ ఉంది. స్టార్టింగ్లో అయితే అప్సెట్ అయిపోయాం, ఈరోజే రావాలా వాన అనేసి. కానీ ఏదైనా పర్లేదు, లెట్స్ గో స్టార్ట్ అనేసి స్టార్ట్ అయిపోయాము. కాదు వంశీ, ఆమె జిత్తు అన్న దగ్గర పోతానే అని మళ్ళీ ఒక రోజు పార్క్ పోయి ఇంక అప్పటి నుంచి జిత్తు అన్ననే కరుసుకుపోయింది చూడు. రెండు నిమిషాలు పని అరగంట చేసిన అవుట్పుట్ చాలా మళ్ళీ అవులే. సో చూసారు కదా, మా అమ్మ ఎప్పుడు అంతే. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎవరి దగ్గరికి వెళ్ళదో, వాళ్ళ దగ్గర వెళ్ళి బాగా ఆడుకోవడం ఒక్కసారి స్టార్ట్ చేసిందంటే ఇంకా వాళ్ళని వదలదు, వాళ్ళతోనే ఉండిపోతుంది ఆడుకుంటా. సో ఈ రూట్ ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. ఇదైతే ఎబ్బాల్ టు ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్ అండి. మేము ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం ఎలంక టు ఎబ్బాల్ వెళ్ళే రోడ్. సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతోంది, మెట్రో కన్స్ట్రక్షన్. అండ్ చాలా ఐటీ కంపెనీస్ అయితే కూడా వచ్చేసాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లో అయితే వెస్ట్ సైడ్ అండ్ జూడియో ఉంటుంది. చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి. మేము ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఇక్కడికే వెళ్ళి షాపింగ్ చేస్తాము. అండ్ చాలామందికి అయితే ఈ హాస్పిటల్స్ కూడా తెలుసుంటుంది. ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్ హాస్పిటల్ ఇన్ దట్ రోడ్. మీకు ఎంతమందికి ఎస్టీమ్ మాల్ తెలుసు? ఇక్కడే స్టే చేసే వాళ్ళకైతే 100% తెలిసి ఉంటుంది. ఎస్టీమ్ మాల్లో అండి, నిజం చెప్తున్నాను, కొన్ని స్టోర్స్ ఉన్నాయి, దాంట్లో చాలా ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్ దొరుకుతాయి. ఎవరన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది కలెక్షన్స్. అంటే రెండు మ్యాప్ పెడితే తినడం ఇప్పుడు డబ్బాలతో ట్రాఫిక్ కంట్రోల్ అయింది కదా, ఎందుకంటే దీన్ని చూసారుగా, ఇక నా క్యూటీ పై నా దగ్గరకు వచ్చేసింది అలా అలా స్లోగా. పాపం తనకి నిద్ర వస్తూ ఉంది, ఇంకా జర్నీ కాబట్టి పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఇంకా అలా జిత్తు అన్న నుంచి వంశీ నుంచి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది నా దగ్గర పడుకోవాలనేసి. సో ఇక్కడ నుంచి అయితే ఫ్రీజర్ టౌన్ స్టార్ట్ అయిపోతుంది. మేము క్యాబ్ దిగ్గానే అక్కడ కనిపించింది అనేసి ఆ స్టోర్కి వెళ్ళాము. వెళ్ళి చూస్తే అది బీఫ్ కలెక్షన్ అని చెప్పారు. సో అక్కడ నుంచి ఇంకా ఈ స్టోర్కి వెళ్ళాము. మా ఆయనకైతే ఫస్ట్ సమోసాతోనే స్టార్ట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు మైండ్లో. సో ఇక్కడికి వెళ్ళి సమోసా లేదా అని అడిగితే, లేదు సమోసా అయిపోయింది అంటే, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ట్రై చేయొచ్చు కదా. లేదు, నేను ఫస్ట్ సమోసాతోనే ట్రై చేయాలి అనేసి సమోసా దగ్గరికే వెళ్ళిపోయాడు మళ్ళీ. కాదబ్బా, నువ్వేమో పెహలే సమోసా సమోసా అంటున్నావు. ఇక్కడ చూస్తే చాలా తక్కువ ఉంది. నాలుగు గంటలు కావాలా మేము? సమోసా కూపన్స్ అయితే తీసేసుకున్నారు. ఇక సమోసా తేవడమే లేటు. ఇక్కడ చూసారా, పత్తర్కా గోష్ చేయడానికి రెడీ చేసుకుంటా ఉన్నారు. ఇంకా మేము వెళ్ళిన టైంకి అది ఎర్లీ అంట. వాళ్ళైతే స్టార్ట్ చేసేది 7 to 8, మేబీ ఆఫ్టర్ 9 కూడా స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇంకా ఫైర్ రెడీ చేస్తున్నారు అంతే. చూడండి, ఆ ఫైర్ అంతా, ఈ ఫైర్ పైనే రాక్ పెడతారండి, దానిపైన బాగా ఫ్రై చేస్తారు గోష్ని. సో దాని పేరు వచ్చేసి పత్తర్కా గోష్ అంటారు. ఇక్కడైతే మేము ఇంకో స్టోర్కి వచ్చేసాము, మళ్ళీ సమోసా ట్రై చేద్దాము అనేసి. ఇది మటన్ సమోసా. చూస్తూ ఉన్నాను నేను స్టఫింగ్ ఏం పెడుతున్నారు అనేసి. ప్రీవియస్ చికెన్ సమోసా టేస్ట్ చేశాను కదా, సో ఇక్కడ మటన్ సమోసా టేస్ట్ చేద్దాము అనేసి చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో చికెన్
ఇది ఆంధ్ర చికెన్ ఉంటుంది ఇవ్యా ఇది చికెన్ చాప్స్ మటన్ చూసారా ఇక్కడ మటన్ సూప్లో ఉంది కదా, అది తిమ్మని చెప్దామా ట్రై చేద్దామన్నాను. నేనైతే వద్దు అని చెప్పాను. నాకెందుకు అంత పెద్ద పీస్ తినాలనిపించలేదు. చూడండి ఇదే ఆ పీస్. మేమైతే షీక్ కబాబ్ ఆర్డర్ చేసున్నాం. అక్కడ ఫ్రై అవుతా ఉన్నాను కదా తందూరి పైన, అది ఆ కబాబే. ఇక్కడైతే మండి రెస్టారెంట్కి వచ్చేసాం. దాని తర్వాత బిర్యానీ ట్రై చేద్దాం అనేసి. లాస్ట్ ఐటమ్ ఏం బాగాలేదు కానీ అడుగు అక్కడ చూస్తేనే కలర్ఫుల్గా ఉంది ఏమి అనేసి వెళ్ళిపోయి మనం కలర్ఫుల్. నేను చెప్పినా కదా ఈ కబాబ్ చెప్పినా కదా నేను చెప్పినా కదా అయ్యే బాగుంటాయి. ఇవన్నీ ఈ తందూరీలు అవన్నీ అవి వేస్ట్ అయ్యి ఇంకోటి అట్లాగే గ్రీన్ కలర్ ఆ కడ్డీ తిన్నాము, స్టిక్స్ తిన్నాము. స్టిక్స్ ఇంకొక స్టిక్స్ లేవు. అవును ఇంకా చాలా వెయిట్ మకాని పోతుంది మకాని. ఆహా మీరు క్యాచ్ పడుతున్నారని కావాలని గట్టిగా వేస్తాను ఆమె. మా ఇంటికి పోయేదాకా ఉన్ని మళ్ళీ ఏడ్చావు మధ్యలో. అరేబియన్ సిట్టింగ్ ఉందన్నాడు. అరేబియన్ సిట్టింగ్ అరేబియన్ సిట్టింగ్ చాలా చెప్పాలంటే చిన్నగా ఉంటుందా? మామూలుగా ఇక్కడ నలుగురికి సరిపోతుంది. ఎక్కువ స్పేస్ ఇస్తే మళ్ళీ వాక్యం కావాలి కదా. గేమ్ లేదు, వాళ్ళు వెళ్ళేతో పడిందని నాకు ఇచ్చారా. నాకు గేమ్ లేదు. అంతే 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 ఆలోచిస్తే మొత్తం ఏం మొత్తం అంతా ఒకటే అన్న పీట్లు ఉన్నాయి దాంట్లో. నెయ్యి కొడదాం ఇప్పుడు చేసుకుని వద్దా? టేస్ట్ బాగానే ఉంది, అంత దరిద్రంగా ఏం లేదు. టేస్ట్ బాగుంది బాగుంది. థ్యాంక్ యూ. అదేరా బాగుంది తిన్నామనేది బాగాలేదా? చూసారుగా మేమైతే ఒక దగ్గర అలీం ట్రై చేసాము, అది అస్సలు బాగాలేదు. ఇక్కడ చూసి ఇక్కడ తిందాము అని అనుకుంటా ఉన్నారు. కానీ ఫస్ట్ బిర్యానీ తిన్నాక కూల్ డ్రింక్ కావాలంటే కూల్గా చల్లగా ఏదైనా తాగాలి. అందుకే వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతాను. మళ్ళా 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 ఈరోజు అలీం కూడా బాగాలేదు దొరికింది మాకు. కరెక్ట్ స్పాట్లో తినలేదు. దాని తర్వాత రోజ్ మిల్క్ తాగదామని ఇక్కడ కూడా రోజ్ మిల్క్ కూడా బాగాలేదు. వంశీ ఇంకోటి తాగదామంటే ఏం కావాలమ్మా? కొనిపోయానమ్మా కావాలది అని కొనిపిల్లదా?
చెప్పు నాన్నకి, నాన్న ఓయ్ ఓయ్ అని పిలుస్తాను పాప. ఎంతంట? ఏమో తెలీదు. ఎంతంట? 125 అంట. ఓకేరా. ఎంత 100 చాలా వద్దు కదా. మేము అక్కడ ప్రైస్ అడిగాము కానీ కొనలేదు అనుకుంటున్నారు కదా, ఎందుకంటే మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళాలండి క్యాబ్లో. అండ్ ఆ లైటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అమ్ము కంటికి చాలా బ్రైట్గా ఉంటుంది అనేలాగా కొనలేదు అంతే. సో ఇప్పుడైతే మళ్ళీ వాక్ చేస్తూ వెళ్తున్నాం. అమ్మ క్యాట్ ఏమంటుంది అన్న? క్యాట్ ఏమంటుంది? చూసారా, నడుస్తూ వెళ్తుంటే మాకు ఒక క్యాట్ కనిపించింది. సో ఇంకా ఆ క్యాట్ నోతిని రావడానికి అమ్ము సిద్ధంగా లేదు. మాయ్ మాయ్ అని దాంతోనే ఆడుకుంటా ఉంది. మాయ్ అంటే ఏమో అనుకున్నారు, క్యాట్ మియా అంటుందంట. సో అమ్ము దాన్ని మాయ్ అంటుంది అంతే. సమోసాలు అమ్ముతున్నారు. మాయ్ క్యాట్ కొరుకుతుంది మాయ్ అంటే. మళ్ళీ పిలుచుకో క్యాట్ని. క్యాట్ దా 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 పిలుచు. కమ్ కమ్. ఏం కావాలా? ఏమైంది? ఏమైంది? క్యాట్ పోయిందా? క్యాట్ పోయిందా? క్యాట్ లేదు, క్యాట్ అక్కడ ఉంది రా. క్యాట్ ఇంకో క్యాట్. కేసర్ బాదాం will be good, huh? Rate is same 17. But which one is good? Kesar, badam both will that. Pista will come only. Okay. Yeah, కేసర్ బాదాం ఉంది. ఇక అన్ని తిన్నాక లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఐస్ క్రీమ్తోనే స్టాప్ చేయాలి కదా. సో ఇక ఐస్ క్రీమ్ అండ్ మిల్క్ షేక్ ఏదన్నా చల్లగా తిని స్టాప్ చేద్దాం అనేలా ఇక్కడికి వచ్చేసాం. సో సైనింగ్ ఆఫ్ విత్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్ము ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారా? తను మాకు ఐస్ క్రీమ్ తినిపించాలంట, తనకే ఇవ్వాలంట ఐస్ క్రీమ్. తన